ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా తెలియదు. మనది దళారీ దేశం కాదు, పాక్ మాదిరిగా వ్యవహరించడం, యుద్ధాన్ని ఆపాలని ట్రంప్కు మోదీ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం వెల్లడి. పశ్చిమాసియా పరిణామాలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్షం. మనది పాకిస్తాన్ లాంటి దళారీ దేశం కాదని కేంద్ర సర్కార్ వ్యాఖ్యానించింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్తల్ని తోసిపుచ్చింది. పాకిస్తాన్ను 1981 నుంచి అమెరికా వాడుకుంటోందని, అందువల్ల మధ్యవర్తిత్వ ప్రయత్నాలు పాక్ చేయడంలో ఎలాంటి కొత్తదనం లేదని తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల గురించి విపక్షాలకు చెప్పేందుకు బుధవారం సాయంత్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. నిన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో విపక్షాలు చేస్తున్న విమర్శలేదు. ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది, భారత్ ఏం చేయలేదు, పాకిస్తానే యుద్ధాన్ని ఆపాలని చెప్పి అమెరికాకు ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ అమెరికా అయితే 15 పాయింట్ల ప్రణాళిక ముందుంచిందో ఇరాన్ ముందు దాన్ని పాకిస్తాన్ చేరవేసింది అని చెప్పి విపక్షాలు ఏదైతే విమర్శిస్తున్నాయో దాన్ని కొట్టిపారేస్తూ నిన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అఖిలపక్ష సమావేశం, అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్షాల మాటల్ని తోసిపుచ్చారు. మనది దళారీ దేశం కాదు, పాకిస్తాన్ లాంటి బ్రోకర్ దేశం కాదు మనది. పాకిస్తాన్ ఒక బ్రోకర్ కంట్రీ, ఒక బ్రోకర్ దేశం కాదు మనది. 1981 నుంచి అమెరికా పాకిస్తాన్ వాడుకుంటుంది, ఇప్పుడు మళ్ళీ ఒక పావులా వాడుకుంటుంది. అమెరికా పాకిస్తాన్ ఎలా వాడుకుంటుందో, ఎందుకు వాడుకుంటుందో పాకిస్తాన్ కూడా తెలియదు. మనది పాకిస్తాన్ లాంటి బ్రోకర్ దేశం కాదు. మనం యుద్ధం ఆపాలని చెప్పి ట్రంప్కు గతంలోనే మోదీ చెప్పారు అని చెప్పి కూడా అఖిలపక్ష భేటీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాల పరిణామాలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్షం కూడా మరోవైపు విపక్షాలు పార్లమెంట్లో వీటిపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. మొత్తంగా అయితే మనం పాకిస్తాన్ లాంటి దేశం కాదు, అలాంటి దళారీ దేశం కాదు, పాక్ మాదిరిగా మనం ఉండలేము, యుద్ధం ఆపాలని గతంలోనే యుద్ధం ప్రారంభమైన కొత్తలోనే మోదీ ట్రంప్కు చెప్పారు. మనం పాకిస్తాన్ లాగా బ్రోకర్ పనులు చేయలేమని చెప్పి కేంద్రం చెప్తున్న పరిస్థితి. 586 కోట్లతో